అంటే మీరు తీసుకోకుండా ముందర నన్ను తీసుకోనివ్వండి, తర్వాత నేను తీసుకుంటానని చెప్తే అనుగ్రహం అన్నాడు. అనుపశ్చాత్ కదండి, ఉపసర్గకి అర్థం అనుపశ్చాత్. అనుగ్రహణాతి అంటే ఏంటి? భగవంతుడు తీసుకుంటే మనకేం మిగలదండి. భగవంతుడు తీసుకుంటే మనకేం మిగలదు ఏంటండి? కాబట్టి భగవంతుడు నేను చెప్తున్నామంటే, అయ్యా నేను తీసుకునేటట్టుగా మీరు తీసుకోండి, మొత్తం తీసేసుకోకండి. అంటే ఇప్పుడు ఎక్కడ కూడా వరాన్ని, ఇప్పుడు భాగవతంలో కూడా ఒక చోట ఇంతకు చెప్పగలుగుతుంది, ఈ దేవతల యొక్క ప్రసిద్ధి అంతా ఎప్పుడు వస్తుంది? వరప్రధాన నైపుణ్యం సిద్ధించాలంటే దేవతలకి వరం ఇవ్వాలి అంటే భాగవతంలో ఒక పర్యాయం వ్యాసుడు పర్వాలేదు. భాగవతంలో ఒక చోట వ్యాసుడు సంతానాపేక్షతో తపస్సు చేయాలనుకున్నట్టుగా ఒక సందర్భం వస్తుంది. ఆయన వెంటనే సుబ్రహ్మణ్యం, మహేశ్వరం, జనార్దనం, ఎవరిని ఉపాసన చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన ఒక నాలుగురు ఇచ్చాడు. వరప్రధాన నిపుణం అంటే ఎవరిని సరే నిర్ణయించుకోవాలి భగవంతుడిగా అంటే వరాన్ని ఇచ్చే దాంట్లో నైపుణ్యం ఉన్నవాడండి. వరాన్ని ఇవ్వడంలో నైపుణ్యం ఎట్టు వస్తుంది? అది ఇవ్వండి అంటే చేతులు ఇట్టా చదువుకుంటున్నవాడు వరం పట్టుకుపోతే చెప్పేసేయాలి. అనుగ్రహించడంలో నైపుణ్యం ఉండాలి భగవంతుడికి. నైపుణ్యం ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుని ప్రతిరోజు భక్తులు అడిగిన దాన్ని గమనించి తామసం లేకుండా వెంటనే ఇచ్చేసేదానికి వాడు సంసిద్ధమైపోతాడు. మనం ఏం చేస్తున్నాం? దేవాన్ భావయత, ఆ దేవతలకు చెప్తున్నామండి. ప్రతిరోజు పురుషోత్తం చెప్తున్నాం, శ్రీసూక్తం చెప్తున్నాం. వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏమైంది? అక్కడ ఉన్నటువంటి చైతన్యం మన వాక్యాలకు అర్థాన్ని పట్టుకోవాలని మనం భావిస్తున్నాం. ఆ జడ పదార్థం ప్రతిరోజు వినటం వల్ల అభ్యాసవశాత్త ఇక్కడ మనం వెళ్ళి వచ్చాం కదండి, మొన్నకు వెళ్ళి వచ్చాం. వారు అక్కడ ఒక రోహమూర్తిని స్వామివారికి ఇచ్చేస్తున్నాం, మందిరానికి ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆగమశాస్త్ర ప్రకారం బేరాలు అయినాయి. ఆ పంచవిధ బేరాలలో మృతికా బేరం, దారు బేరం, శిలా బేరం, ఇవన్నీ బేరాలు. సరే, శిలా బేరం, ఇవి శిలామూర్తులు కదండి. శిలాబేరం అంటే శిలలకు వెళ్ళి పరమాత్ముని ధరించమని చెప్పటానికి లక్ష రెట్లు అక్షర సంఖ్యలో జపం చేయాలని ఆగమశాస్త్రం. లోహమూర్తి మీద, సువర్ణమూర్తి మీద భగవంతుని ఆవహింపజేయాలనుకోండి. ఎందుకు సువర్ణమూర్తిని పెడుతున్నారు అని అడిగారు. సువర్ణము బేరం పెట్టి పరమాత్ముని దాని మీద ఆవాహన చేయడానికి దేవజ్ఞుడైనటువంటి వాడు, మంత్రజ్ఞుడైనటువంటి వాడు ఆ వాక్యాన్ని వెళ్ళి సువర్ణమూర్తికి ఒక్క పర్యాయం చెప్తే అది పట్టేసుకుంటాడు. అట్లయితే ఎందుకు మనం శిలామూర్తులు పెట్టుకుంటున్నాము, లోహమూర్తులు పెట్టడం లేదు? లోహమూర్తులకి ఆయు ప్రమాణం తక్కువ, శిలామూర్తులకి ఆయు ప్రమాణం ఎక్కువ. దారుమూర్తులకు కూడా ఆయు ప్రమాణం తక్కువ. పుష్కర కాలం దారుమూర్తులు ఉండటం చేత మనకు ఒరిస్సా ప్రాంతంలో పుష్కరానికంతా మూర్తిని మార్చేస్తున్నారు. వీటికి ఆయు ప్రమాణం ఎంత? శిలాశక్తిని బట్టి, గర్భపరీక్షను బట్టి మనం చేస్తున్నాం. మీరు చెప్తున్నటువంటి వాక్యాలు ఇంతకు మొదలు పెట్టింది ఏమిటంటే ఆ వాక్యాలను పట్టుకుంటున్నాయా లేదా అంటే చెప్పాలి. మేము చెప్పటం చేత దాన్నది పట్టుకుంటుంది అంటే ముందర మీ శరీరంలో ఉన్న జడ పదార్థం మీ మాట వినకపోతే ఆ జడ పదార్థం వినదండి. దీనికి ఒక దృష్టాంతం ఏమిటంటే, మన ఇంట్లో ఒక 10-12 గోవులు మన వాళ్ళు ఎవరో సంరక్షిస్తున్నారు. ఆ సంరక్షిస్తున్నప్పుడు మామూలుగా గోవు అంటే గోవు అని అనుకుని మనం ఏదో దానికి ఆహారం ఇస్తున్నాం. ఇప్పుడు వేదపురుషుడు ఏం చేస్తున్నాడండి? అగ్ని అటువైపు ఉన్నాడు, అయ్యా ఇటు తిరగండి అన్నాడు. అటువైపు ఉన్నవాడు ఇటు తిరగండి అంటే ఆయన తిరగలేదంటే మీరు ఏం చేస్తారండి? అంటే మనం మాట మాత్రమే చెప్పాం, ఆయన తిరగాలి కదా. ఇప్పుడు ఒక పశువు ఉంది, ఆ పశువుకు ప్రతిరోజు కూడా ఆహారం వేస్తున్నాడు. మా బావగారే ప్రతిరోజు దాన్ని గడ్డి వేస్తారు. ఆయన పిలిస్తే ఇవి ఆహార భ్రాంతి చేత ఇవి రావటం లేదు. అంటే పశువుని పిలిచి ఒక పశువుని వచ్చేది ఏమి శోభాయట్రా అంటే ఒక ఆవు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే శబ్దంతో పిలిస్తే ఆవు వచ్చేసేట్టుగా ఒక శబ్దం చేసినప్పుడంతా ఆవు వచ్చేస్తూ ఉండాలి. ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు జడ పదార్థం మీద ఎవరికి ఆకర్షణ ఉంటుందో వాడు ఆ శబ్దాన్ని చెప్పి మనోప్రకృతిని దాంతో చేర్చి నువ్వు ఇంత రా అంటే ఆ పశువు వచ్చింది. ఆ పశువు వచ్చిందంటే అర్థం ఏమిటి? 400 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక మట్టి ముద్ద, దాన్ని పరమాత్ముడు పట్టుకున్నాడు. మనకు చూస్తుంటే ఇప్పుడు మనకు సంస్కారంలో నామకరణం ఒక సంస్కారం కదండి.
నామకరణ సంస్కారానికి అర్థం ఏంటి? సంస్కారం అంటే ఏమిటండి? గుణాదానం మనావదర్శనంతో సంస్కార. సంస్కారం అంటే ఏమిటండి? గుణాన్ని ఇవ్వటము, లేకపోతే మనాన్ని తీసేయడం. మన ఇంటికి ఒక జీవుడు వచ్చాడు, వాడికి శబ్దాన్ని పట్టుకునే శక్తి లేదు. వాడిని ఏం చేశారంటే గోవింద అని పిలిచారు. పలికాడేవాడు, వాడు పలకలే. మనం ఏం చేసామంటే గోవింద 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 అని పిలుస్తూ ఉన్నాం. ఒకరోజు ఉన్నట్టుండి వాడు 5 నెలలకు 6 నెలలకు వచ్చి తల తిప్పాడు. తల తిప్పుతూనే తల్లి అన్నది నేను పిలిచాను, వాడు తల తిప్పాడు. ఇంకా విశ్వాసం కలగలే. తిప్పాడని నాన్నగారు వచ్చారు, గోవింద అని పిలిచారు, పలికాడు. అప్పుడు వేదవాంగ్మయంలోనే ప్రస్తావన వచ్చింది, నామకరణ సంస్కారం చేస్తున్నాము. ఈ నామకరణ సంస్కారంలో గోవింద అనే కాదు, చాలా శబ్దాలని పుత్రుడు వింటున్నాడు కదా. ఈ ఒక్క శబ్దమే నా నామని జీవుడు ఎట్ట పరిగ్రహిస్తున్నాడో తెలియనటువంటి వాడికి పరమాత్మకు శబ్దరూపంగా వశం కాడు అని పుత్రుడిని పట్టుకుని ఆ పుత్రుడికి గోవింద శబ్దాన్ని ఇచ్చి కేవలం ఏతత్ శబ్దం దృత్వా ఏషః జీవః వ్యవహరతి ఇది సంస్కార. వాడికి జీవుడిని పట్టుకున్నాము, కేవలం ఈ శబ్దాన్ని వాడికి ఇచ్చాను. లోకంలో ఇంకా ఏ శబ్దం మీద జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని జీవుడు పరిగ్రహించడు. వాడు ఆ శబ్దంతో వేదంలో చెప్పబడిన వాక్యార్థాలన్నీ పట్టుకుంటాడని చెప్పడం కోసం వైదిక సంస్కారాన్ని మనం కల్పిస్తాం. పరమాత్ముడికి కూడా వీరు ఎప్పుడో నేను యోచించలేదు. వీరు ఇక్కడి నుంచే విజయవాడ నుంచి ఒక విగ్రహాన్ని పట్టుకొచ్చారు, ఒక మూర్తిని పట్టుకుని వచ్చి స్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేద్దామంటే ప్రతిష్ఠ చేయండి అన్న. వెంటనే అన్నారు, స్వామి ఏం పెడదాం నామకరణం అంటే అంతవరకు నాకు స్ఫురించలేదు. మనుషులు పెడుతున్నాము, స్వామివారికి కూడా నామకరణం చేస్తామంటే ఏం పేరు పెడదామని యోచించేటప్పుడు దానికి నామం ఇవ్వాల్సి వచ్చింది కదండి. ఎంతకాలం ఈ పేరు పెట్టి పిలిస్తే, నా ఇంట్లో పుట్టిన బిడ్డ 6 నెలలు పిలిస్తే వాడు 7వ నెలలో ఉన్నట్టుండి అవునా తలగదిచ్చాడు. ఈయన ఎంతకాలం పిలవాలి అంటే ఇప్పుడు చెప్తున్నాడండి, జీవ వశీకార శక్తి ఉన్నటువంటి వాడు ఆ పశువు ఉన్నది చూసారా, సంవత్సరాల తరబడి దానికి మీద వేస్తున్నటువంటి ఆ యొక్క సంరక్షకుడికి కూడా అది పలకటం లేదు. శ్రద్ధతో ఒక్క పర్యాయం చెప్తే ఆ పశువు మన ఇంటికి వృద్ధ పశువుగానే వచ్చిందండి. మన వాళ్ళందరికీ తెలుసు. ఆ పశువు బండొచ్చి ఇంకా మీద నీ పేరు శోభ, నువ్వు శోభ అంటే వచ్చేస్తుండదు. ఎందుకని? పేర్లు పెట్టడంలో నైపుణ్యం ఉన్నటువంటి వాడు శబ్దం చేత దేవతల్ని ఆకర్షిస్తాడు. పేరు పెట్టడం అంటే ఏంటి? మన ఇంట్లో 6 నెలలు పెట్టి తండ్రి గారు ఒక పేరు పెట్టారు, పశువులకి పేరు పెడుతున్నాడు. పేర్లు పెడుతూ ఆ పశువులు ఏం చేసి, అవును నేను శోభనే అనుకున్నది, శోభ అంటే వచ్చేస్తున్నాడు. పశువులు వచ్చేస్తున్నాయి, భూత పదార్థాలు వచ్చేస్తాయి, ఆకృతిని ధరించనివి వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 6 నెలలు పిలిస్తే కానీ మనకు ఈ పేరుతో ఇది కదిలింది అనేటువంటి జ్ఞానం సిద్ధించదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా వేదంలో చెప్పబడినటువంటి ప్రతిక్రియ. శ్రద్ధ అంటే మనస్సుని వాడొద్దని చెప్పారు కదండి. శంకర భగవత్పాదులు శ్రద్ధకు చెప్పినటువంటి నిర్వచనం మీకు ఒకసారి చెప్పారు. చాంద్రోగ్యంలో చెప్పింది ఇదండి, ఇది వేదవిహితమై. శంకర భగవత్పాదులు శాస్త్రస్య గురువాక్యస్య సత్యవిద్యావధారణాత్ సా కథిత సద్భిః యయా వస్తూపలభ్యతే. శంకర భగవత్పాదులు వివేక చూడమనిలో శాస్త్రస్య గురువాక్యస్య సత్యవిద్యావధారణాత్, సత్యం కాదండి, కేవలం గురువు గారు చెప్పటం వల్ల దాన్ని సత్యం అనుకుంటున్నాను. సత్యం అంటే ఏంటండి? మళ్ళీ ప్రశ్న వచ్చింది కదండి. సత్యం అంటే ఏంటి అంటే చక్షురాదింద్రియైర్దృష్ట ప్రాతం స్ఫోదం మునీశ్వరః తస్యైవోక్తిర్భవేత్ సత్యం. సత్యం అంటే ఏంటి అంటే చక్షురాదింద్రియైర్దృష్టం, కంటితో చూసిందే చెవులతో వింటున్నాను, చెవులతో వింటున్నదే నేను రసనేంద్రియంతో గ్రహిస్తున్నాను, దొక్కుతో గ్రహిస్తున్నాను. 5 ఇంద్రియాలు ఒకే తత్వాన్ని బోధిస్తే అది సత్యమైంది. చూసింది వినటానికి పోరటం లేదు. అంటే మనకు ఎవరో చూస్తున్నాము, ఆయన గొంతు దానికి సరిపోవటం లేదు. ఒక స్త్రీమూర్తిని చూస్తున్నాం, పురుష వాక్యం ఉంది. మనం ఒప్పుకోం కదండి, ఇదేంటి గొంతు మారిపోయింది, లిప్ మ్యాచ్ కావటం లేదని. అంటే లోకంలో అన్ని ధర్మాలు, అంటే ధర్మం అన్నప్పుడు మళ్ళీ 3 ధర్మాలండి లోకం. అనేన ధ్రియతే ఇది ధర్మ, యద్ధృతం సద్ధర్మ.
యద్వాక్యం తద్ధర్మ. 3 ధర్మాలు. అంటే మనందరం ధర్మంగా లేడు అని అంటూ ఉంటామంట. ధర్మంగా లేకపోతే ధర్మమే దండిస్తుందంటే ధర్మము చైతన్యం అయిపోతుంది. ధర్మం రక్షిత రక్షిత అనే వాక్యానికి అర్థం చెప్పవలసి వస్తే ధర్మం కర్త అయింది. సరే నేను అధర్మం చేస్తాను, ధర్మం శిక్షిస్తే శిక్షించనివ్వండి, ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుంటున్నాడు, అధర్మంగా చలిస్తున్నాడు. భాగవతంలో 12వ అధ్యాయంలో వ్యాసుడు చెప్తున్నాడు ఏమని అంటే ధర్మము 6 రకాలు. ధర్మము, అధర్మము, విధర్మము, పాషండము, ఇవన్నీ ధర్మంలో విభజిత. కేవలం ఇక్కడ పాషండ మతాన్ని చెప్తారండి. ఇప్పుడు మనందరం వేదవాక్యాలు చెప్పి పరమాత్మని సంతోషింపజేస్తున్నాం. అప్పుడు అడిగారు అవేదంగా ఉన్నటువంటి వాక్యాలు, అవైదికమైనటువంటి వాక్యాలు చండాలుడు వచిస్తున్నాడు, వాడికి పరమాత్మ కృప దొరకదా? అది పాషండ మతం అన్నాడండి. పాషండ మతం అంటే ఏంటి? మామూలుగా గ్రామ దేవతలు ఉంటారు చూడండి, వాళ్ళకి నగ్నంగా కనపడటం, వికారమైనటువంటి వేషం. మనందరం వస్త్రం ఎట్లా కట్టుకోవాలి, చిరిగిన గుడ్డ కట్టకూడదు, శుద్ధమైన వస్త్రంగా ఉండాలి, స్నానం చేసిన వస్త్రంగా ఉండాలి, అమలంగా ఉండాలని మనం భగవంతుడి దగ్గరికి పెడుతున్నాం. మామూలుగా ఈ గ్రామ దేవతల దర్శనం చేసేటప్పుడు మలాన్ని పూసుకుని వికారంగా ఉచ్చరించకూడనటువంటి మాటలను ఉచ్చరిస్తూ అవైదికమైనటువంటి వ్యవహారాలు చెప్తూ, అప్పుడు అమ్మవారు చెప్పారట, నాకు ఏ మాట చెప్పినా నాకు కష్టం లేదు, చెప్పేవాడికి కష్టం లేకపోతే. పాషండ మతం అంటే ఏంటి? చెప్పేవాడికి కష్టం లేదంటే వినేవాడికి ఎందుకు కష్టం ఉంటుందండి? అందులో చెప్పారు, వినేవాడి కన్నా ముందర చెప్పేవాడు మలాన్ని పట్టుకుంటున్నాడు కదా, కాబట్టి చెప్పేవాడికి లేనటువంటి మల లక్షణము వినేవాడికి లేదని చెప్పడం పాషండం. అంటే ఏమీ లేదండి, వేదంలో మీరు ఇప్పుడు శ్రద్ధగా ఉండాలి అంటే నేను మనస్సును పట్టుకోను అని చెప్పాలంటే సంశయం పట్టుకోకూడదు. సంశయం అంటే ఏంటండి? ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కదండి, మీకు సంశయం ఉదయించిందా అని అడిగితే సంశయం ఉదయించినట్టు కళ్ళు చెప్తాయా, చెవులు చెప్తాయా, ముక్కు చెప్తుందా అండి? నోరు చెప్తుందండి. తెలుసుకోవడం దేని వల్ల తెలుసుకుంటారు? న్యాయశాస్త్రంలో గౌతముడు చెప్పాడు, వస్తు స్వరూపార్థ అనవధారణాత్మక జ్ఞాన సంశయ. గౌతముడు వస్తు స్వరూప అర్థ అనవధారణాత్మకం. ఇప్పుడు పెద్ద సభ అండి, అంతర్జాతీయంగా జరుగుతూ ఉంది, నన్ను అక్కడ వేదిక కూర్చున్నారు, నేనేదో ఒక మాట మాట్లాడుతూనే ఒక ఐఐటి ప్రొఫెసర్ లేచి నిలబడ్డాడు. ఐ హ్యావ్ ఎ డౌట్ అట. అవునండి, నన్ను చూడటం వల్ల వచ్చిందా, నన్ను వినటం వల్ల వచ్చిందా, అంతకు పూర్వం ఉందా, అది చెప్పండి ముందర. వినటం వల్ల సందేహం వచ్చిందా, చూడటం వల్ల వచ్చిందా? సందేహం అంటే ఏంటి? చింతించడం వల్ల వచ్చి ఉండాలి, క్రియ చేయడం వల్లే సందేహం వస్తుంది. నన్ను వినకపోతే మీకు సందేహం కాదు కదా. వస్తు స్వరూప అర్థ అనవధారణాత్మకం అంటే వినబడుతున్న దాంట్లో పూర్తిగా వినబడలేదు, చూడబడుతున్నది పూర్తిగా చూడబడలేదు అన్నటువంటి బుద్ధికి సంశయం అనేది లేదు అన్నాడు. మనస్సు సంశయం ఎప్పుడు పట్టుకుంటుంది? అర్థ జ్ఞానం ఉన్నప్పుడు మనస్సు పనిచేస్తుంది. గురువాక్యాన్ని స్ఫుటంగా ధారణ చేయగలిగిన వాడికి శాస్త్రస్య గురువాక్యస్య. గురువాక్యం అండి, మీరు గురువా కాదా ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మీకు మామూలుగా అడుగుతున్నాను, నేను వచ్చాను మాట్లాడుతున్నాను, ఇది గురువు గారు అనకండి. గురువు గారు అంటే ఎవరు? ఏమండి? అది పట్టాలి. ఆ పట్టాలంటే ఎట్లా తెలుస్తుంది? అహం నజాని, నాకు ఇది తెలియదు, ఆయనకి అది తెలుసు, ఆయన నాకు బోధపరచలేదు, ఆయన చెప్పిన మాట వల్ల నా యొక్క అజ్ఞానం నశించిపోతుంది. ఈ 3 జ్ఞానాలు ఎవరు కలిగితే గురు శిష్య స్థానంలో ఏది ఉన్నా ఇది అవసరం లేదు. ఇక బోధ అంటే ఏంటి? మళ్ళీ సూర్య కమలాన్ని ఉద్బోధయతి, సూర్య కమలాన్ని ఉద్బోధయతి. కమలం ఏం చేస్తుంది? ఉద్బోధించబడకుండా ఉండలేదు. సూర్యకిరణం ప్రసాదం అవుతూనే కమలాలను నేను వికసించమని చెప్తే సూర్యుడు శక్తివంతుడు కాడు. అంటే కమలాలు వికసించవలసిందే, సూర్యుడు ప్రసరించవలసిందే. అప్పుడు ప్రశ్న వచ్చిందండి, సూర్యుడు తన కిరణాలతో కమలాన్ని వికసింపజేయకుండా ఉండగలడా అని అడిగారు. అంటే గురువుకి ఆ ధర్మము అత్యాజ్యం అంటే వేడుకు పడినటువంటి ధర్మం. ఆయన నేను గురువు నా శిష్యుని అనుగ్రహించను
అనేటువంటి భావాన్ని పట్టుకోవడానికి గురుధర్మానికి ఆ శక్తి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడి యొక్క కిరణం ఎట్లయితే సూర్యుడి నుంచి వేరు కాదో గురువుకి అనుగ్రహ శక్తి ఆయన నుంచి వేరు కాదు. ఎందుకని? సూర్యకిరణాలు కమలాన్ని ఉద్బోధించిన రీతిగా గురువు ఉద్బోధయతి. కిం బోధయతి అంటే నేను బోధయితం శక్తి అని వాడు అనుకున్నా కూడా నేను బోధింపబడను, నాకు అర్థం కాదనుకుంటే కూడా కమలాన్ని ఎండతో కొట్టి ఆ రేకులను విచ్చరించుకునేటట్టుగా చేస్తున్నాడు కదండి. అది ధర్మం. అది చెప్తాడు. ఏన ధ్రియతే తద్ధర్మ అంటే ఇప్పుడు మీకు యోచిస్తే ఒక్కటి చెప్పి ముగిస్తానండి. కామక్రోధాది అరిషడ్వర్గాలు అన్నారు. పెద్దవాళ్ళు జాగ్రత్తగా చేశారు. మనకి విషయం తెలుసు, కానీ కూర్చుని అవరోధం చేయడానికి సమయం లేదు. లోక వ్యవహారాల వల్ల అరిషడ్వర్గాలంటే శత్రువులు. నాకు 6 శత్రువులు ఉన్నారు అన్నాడు. ఎవరు వాళ్ళు? ఆయన ఈయన చెప్పకండి. కామక్రోధాది అరిషడ్వర్గాలు. ఇప్పుడు ఉన్నట్టు చెప్పండి. ఈయన నాకు శత్రువు అన్నారు అనుకోండి. మీ వ్యవహారం నుండి చెప్పండి. కామ శత్రువు అన్నారు. ఇప్పుడు ఆయన నాకు శత్రువు అంటే కామం వల్ల శత్రువా, క్రోధం వల్ల శత్రువా, లోభం వల్ల శత్రువా, భయం వల్ల శత్రువా, దేని వల్ల శత్రువు? మీకు శత్రువు అని చెప్పే